ప్రభా యొక్క సాయంత్రకాల సమయంలో సంఘంగా చేరి మీ యొక్క పాద సన్నిధికి రాగలగటానికి మాకందరికీ ప్రభా నీవు ఇచ్చినటువంటి ధన్యకరమైన సమయాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు. ప్రభా కొంత సమయం నాయన తండ్రి వాక్యాన్ని ధ్యానించుకొని మాకున్నటువంటి అవసరతలని మీ పాద సన్నిధికి ప్రభా మేము తీసుకొస్తుండగా మాకు సహాయం దయచేయము. మాకు ప్రార్థించుట నేర్పించుము, సహాయపడము, మాకు తోడేండుము, మమ్మల్ని లేవనెత్తుము, మమ్మల్ని నడిపించుము. ప్రభా నీకు వేరుగా ఉండి మేము ఏమీ చేయలేమని మేము తెలుసుకున్నాం ప్రభా. అడిగి ఊహించిన దానికంటే మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ నాయన తండ్రి మాకు తోడేంటూ వస్తున్న విధానం బట్టి ఎంతో వందనాలు. ప్రత్యేకంగా ఈ సమయం ఈ సమయంలో ప్రభా నాకు తోడుగా ఉండము ప్రభా. సంఘానికి, విశ్వాసులకి క్షేమకరమైనటువంటి మాటలే నేను మాట్లాడటానికి నాకు సహాయం దయచేయము ప్రభా. నా పైన మీ ఆత్మ నుంచుము, ఉచ్చారణను దయచేయము ప్రభా, మాటల్ని దయచేయము, తలంపుల్ని దయచేయము. నీ యొక్క స్వాధీనంలో ఉంచుకున్నాము ప్రభా. ఈ యొక్క సమయం మాకు ఆశీర్వాదకరంగా ఉండటానికి సహాయం దయచేయమని ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క నామం ఎత్తుకొని నాకు ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమె. ఆమె. ఓకే. మొదటి పేతురు 4వ అధ్యాయము 7వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మొదటి పేతురు 4వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతున్నాను, తెలుగులో చదువుతున్నాను. మొదటి పేతురు 4వ అధ్యాయము 7వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ఈ వాక్యము చదివితేనే మనకి అర్థమైపోయింది కదా, దీని గురించి ఎక్కువగా వివరించాల్సినటువంటి అవసరత లేదు. పేతురు ఆసియా మైనర్ అంటే ఇప్పుడున్న కాలం, ఇప్పుడున్న దేశంలో మాట్లాడాలంటే టర్కీ దేశంలో పేతురున్నటువంటి కాలంలో అక్కడున్నటువంటి సంఘాలు ఎన్నో శ్రమలు గుండా వెళ్తున్నాయి అనమాట. ఆ కాలంలో, అప్పటి కాలంలో పేతురు రచించినటువంటి పత్రికలు అంటే ఆ కాలంలో ఏసియా మైనర్ లో ఉన్నటువంటి సంఘాలు ఎన్నో కష్టాలు గుండా, శ్రమలు గుండా వెళ్తున్నాయి. కారణం ఏంటంటే ఒకే ఒక కారణం: యేసుక్రీస్తు ప్రభువు నిజమైనటువంటి దేవుడు, యేసుక్రీస్తు ప్రభువే రక్షకుడు అని నమ్మి వారు చిన్న చిన్న సంఘాలుగా ఏర్పడి, విశ్వాసులుగా ఏర్పడి ఉన్నటువంటి కాలంలో అక్కడ ఉన్నటువంటి అన్యులు, యేసుక్రీస్తు ప్రభువుని నమ్మనటువంటి వారు ఎన్నో శ్రమల గుండా ఈ విశ్వాసుల్ని ఆ, పోనిస్తున్నారు అన్నమాట. వాళ్ళు దే హావ్ బీన్ గోయింగ్ త్రూ సో మచ్ సఫరింగ్. అలాంటి సమయంలో పేతురు రాసినటువంటి పత్రిక ఇది. చూడండి ఏమంటున్నాడో. మొదటి పేతురు 4వ అధ్యాయం 7వ వచనం మరొకసారి చదువుతున్నాను. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండడి. నేను అంటే మనందరికీ తెలిసిన రీతిగా ఇప్పుడు ఆ, వార్తలు చూస్తుంటే పెద్దగా ఎక్కువగా వివరించి చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ నేను ఎందుకు అలాగ ఆలోచిస్తానంటే, ఈ దేశానికి వచ్చాము అని అంటే ఏ ఏదో ఒక రకంగా ఆ మిగిలిన వారికంటే, అంటే మనం ఏదో గొప్ప వాళ్ళమని కాదు, నా తలంపు అర్థం చేసుకోండి. మిగిలిన వారికంటే కొద్దో గొప్ప కొంచెం ఆ వారికంటే ఎక్కువ అవకాశాలు దేవుడు మనకి ఇవ్వడం ద్వారా ఇక్కడికి వచ్చాం. కాబట్టి ఇక్కడ ఎవ్వరికి డీటెయిల్గా అన్ని చెప్పాల్సిన పని లేదు. అది ఉద్యోగంలో అయినా సరే, విశ్వాస జీవితంలో అయినా సరే. ఎందుకంటే అందరికీ దాదాపు చదవచ్చు, చదువుకున్నటువంటి వారు, జ్ఞానం ఉన్నటువంటి వారు అన్ని చుట్టూరా జరుగుతున్న విషయాల్ని ఆ అవగాహన చేసి అర్థం చేసుకునేటువంటి శక్తి కలిగినటువంటి వారు. కాబట్టి నేను మొన్న మన చర్చ్ గ్రూప్ లో కూడా చెప్పిన రీతిగా ఎక్కువగా వివరించాల్సిన అవసరం లేదు. చూడండి ఇది జరుగుతుందండి, ఇది జరుగుతుందండి అని చెప్పే అంత అవసరం లేదు. మనం వార్తాపత్రికలు చదివినా, న్యూస్ వీడియోస్ చూసినా ప్రపంచంలో ఏం జరుగుతుందో మనకి అర్థమవుతుంది. అంతేకాకుండా ఒకవేళ మనం క్రైస్తవులు అయితే ఇంకా చాలా స్పష్టంగా తెలుస్తుంది ఏం జరుగుతుందో. అయితే నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు నాకేమనిపించింది అంటే, పేతురు దాదాపు 1500 సంవత్సరాల క్రితం రాసినప్పుడే పేతురు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆయన ఏమని రాశాడంటే, చూడండి అన్నిటి అంతం వచ్చేసింది, భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నాం మనము. అయినా ఈ సమయంలో మన విశ్వాసాన్ని కోల్పోకుండా మనం గట్టిగా ఇదే సమయం ఇంకా చక్కగా నిలబడి
ప్రార్థన చేస్తూ ఆయన యొక్క రాకడ కొరకై ఎదురు చూస్తూ ఉండాలి అని పేతురు అక్కడ ఉన్నటువంటి సంఘస్థులకు పత్రిక రాశాడు. 1500 సంవత్సరాల క్రితము అప్పుడున్నటువంటి శ్రమలకే పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఆ రీతిగా హెచ్చరించి వారిని సిద్ధం చేస్తుంటే, ఇప్పుడు ఇంకా స్పష్టంగా చూడొచ్చు మనం మన చుట్టూరా జరుగుతున్నటువంటి విషయాలు ఇంకా స్పష్టంగా. మన సొంత దేశంలో కానీ, లేదా ఇస్రాయల్ దేశంలో కానీ, ఇంకా వేరే దేశాల్లో కూడా, ముఖ్యంగా ఇప్పుడు క్రైస్తవులు ఎన్నో హింసల గుండా వెళ్తున్నారు. కాబట్టి మనకి ఈ సమయంలో నాకు దేవుడిచ్చినటువంటి తలంపు ఏమిటంటే, మనము రక్షింపబడ్డాము, దేవునికి స్తోత్రములు. కానీ మనకి ఒక రకమైనటువంటి బాధ్యత కూడా ఉండాలి. అదేంటంటే మనము ఇప్పటికిప్పుడు బయలుదేరి గొప్ప విషయాలు లేదా ఆ ఏదో మన మన స్తోమతకి మించి మనం ఏం చేయలేం. కానీ అందరము కామన్ గా, అంటే అందరము కామన్ గా చేసేది ఒకే ఒక విషయం ఏమిటంటే ప్రార్థన. బైబిల్ ఆ, కొన్ని నెలలుగా కానీ లేదా కొంతకాలంగా ఎవరైనా చదివితే ఎవ్- ఒక ఒక విషయం స్పష్టంగా బైబిల్లో ఎవరైనా ఉంది అని కనుక్కోవచ్చు. అదేంటంటే విజ్ఞాపన ప్రార్థనలు ఉన్నాయి. అందరికీ తెలిసిందే, మనందరికీ తెలుసు. ఆదికాండం నుండి ఈవెన్ రెవల్యూషన్ లో కూడా ధూపములుగా ప్రార్థనలు పైకి వెళ్తున్నాయి అనే మాట ఉంటది. అంటే ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా ప్రార్థనలు, ఆ ప్రార్థనలో విజ్ఞాపన ప్రార్థనలు సర్వసాధారణం. అబ్రహాము కూడా దేవునితో అంటాడు, ప్రభా మరి ఇంతమంది ఉంటే నువ్వు వారిని రక్షించావా, వారిని కాపాడవా, ఆ పట్టణాన్ని వదిలేవా. అలాగే మోషే కూడా చూస్తే, ప్రభా వారు నీ ప్రజలు, వారు నీవు రక్షించినటువంటి ప్రజలు, వారు తప్పు చేశారు, అయినా నీ నామాన్ని బట్టి వారిని క్షమించవా. అలాగే యేసుక్రీస్తు ప్రభు, పౌలు, వీరందరూ కూడా విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూ వచ్చారు. ప్రకటన గ్రంథం కూడా మీకు ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు చూడండి. ప్రకటన గ్రంథంలో కూడా ఒక మాట ఉంటది, వారి ప్రార్థనలు ధూపార్తిగా, ఆ ఒక ధూపంగా దేవుని సన్నిధికి చేరుతున్నాయి అనే మాట ఉంటది. అంటే అంతగా ప్రార్థనకి ప్రాధాన్యత ఉంది బైబిల్లో. ఒక క్రైస్తవ విశ్వాసిగా మనకు అది చాలా సర్వసాధారణం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయంలో కూడా మనకు తెలుసు కదా, 4 స్తంభాలు సంఘానికి గాని క్రైస్తవునికి గాని: అపోస్తుల బోధ, బల్ల విరుచుట, ప్రార్థన, సహవాసం. కాబట్టి ప్రార్థన గురించి ఎక్కువగా చెప్పాల్సినటువంటి అవసరత లేదు. కానీ నాకున్న తలంపు, నాకున్న భారం ఏంటంటే, చూస్తుంటే జరుగుతున్న విషయాలు చూస్తుంటే మనం దేవుని రాకడికి అతి సమీపంగా ఉన్నాం. దేవునికి స్తోత్రము, మనము మన మన కుటుంబీకుల్లో కొంతమంది మనకి సమీపంగా ఉన్నటువంటి వారు రక్షింపబడ్డారు. ఈవెన్ ఇప్పుడు కూడా మనం కూడా ఒక సంఘంగా ఇక్కడ చేరున్నాం. అయితే మనకి ఇంకొక భారం కూడా ఉండాలి. అదేంటంటే మనం చేస్తున్నాం, సంఘంగా చేస్తున్నాం. ఇంకొంచెం భారంగా మనం చేయాల్సింది ఏంటంటే, అవును ప్రభా, నీ రాకడ సమీపంగా ఉన్నది కాబట్టి మాలో ఇంకా భారాన్ని పెంచుము. ఇతరుల కొరకై, రక్షణ పొందినటువంటి వారి కొరకై. ఉదాహరణకి మా సొంత కుటుంబంలోనే మా నాన్నగారి తరపు ఇంకా చాలా మంది యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించలేదు. కాబట్టి అది నా బాధ్యత. నేను కూడా నా సొంత కుటుంబీకుల కొరకై ప్రార్థించడం. అలాగే సంఘంగా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ సంఘ సమయాన్ని, కొన్ని వచనాలు చూసుకొని మనం కూడా ఈ చివరి రోజుల్లో ఎలాంటి ప్రార్థన, ఎవరి కొరకై ప్రార్థన చేస్తే బాగుంటుందో కొన్ని తలంపులు చూసుకొని ప్రార్థన సమయంలోనికి వెళ్దాం. ఈ 1 పేతురు 4వ అధ్యాయం 7వ వచనము ఏమనుందంటే, అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. ఇంగ్లీష్లో కేజేవి బైబిల్లో స్వస్థ బుద్ధి గలవారై అనే మాటకి సోబర్ అనే పదం వాడారు. ఇంగ్లీష్లో సోబర్. ఇప్పుడు మీరు కూడా 495 పైన డ్రైవ్ చేస్తున్నప్పుడు, లేదా ఏ హైవే పైన డ్రైవ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఒక ఎలక్ట్రానిక్ డిస్ప్లే పెడతారు హైవే రోడ్ మీద చేస్తున్నప్పుడు. బీ సోబర్, డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ అంటారు. సోబర్ అని అంటే ఆ ట్రాఫిక్ లో కొన్ని వేల కార్లు వెళ్తా ఉంటాయి. మీ వెనకాల ఒక కారు ఉంటుంది, ముందు బంపర్ దగ్గరే ఒక కారు ఉండొచ్చు. ఆ ట్రాఫిక్ అంతా గందరగోళంగా ఉంటుంది, ఎంతో టైట్ ట్రాఫిక్ ఉంటుంది. సో వాళ్ళు డిస్ప్లే పెడతారనమాట, బీ సోబర్ అని. అంటే బీ అటెంటివ్, బీ యాక్టివ్, సో మచ్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ సరౌండింగ్స్. మీ చుట్టూరా చాలా విషయాలు జరుగుతున్నాయి. కొన్ని వందల కార్లు మీ వెనకాల వస్తా ఉన్నాయి. మీకు ఇక్కడ ఒక బోర్డు కనపడొచ్చు, అక్కడ ఒక బోర్డు కనపడొచ్చు, ఇక్కడ ఎగ్జిట్ కనపడొచ్చు, చాలా జరుగుతూ ఉంటాయి. కానీ
డోంట్ బీ అంటే నెగ్లెక్ట్ చేయకండి, సోబర్గా ఉండండి. మీరు మెలకువగా ఉండండి. అది ఇంగ్లీష్ బైబిల్లో వాడిన మాట, కేజేవిలో. ఆ తెలుగులో అయితే చక్కగా ఉంది, మీరు స్వస్థ బుద్ధి గలవారై. అంటే ఏదో తేలిగ్గా ఏదో వెళ్తున్నామంటే వెళ్తున్నాం అలా కాకుండా మీ చుట్టూరా జరుగుతున్న విషయాల్ని గమనించండి. అది పే పేతురు ఇస్తున్నటువంటి ఆహ్వానం అన్నమాట. ఆయన అంటున్నాడు, అన్నిటి విషయం అంతం వచ్చేసింది, మనం చివరి రోజుల్లో ఉన్నాం, ఎప్పుడు సంఘం ఎత్తబడుతుందో తెలియదు. కాబట్టి స్వస్థ బుద్ధి కలవారై, స్వస్థ బుద్ధి కలిగి ఏం చేయాలంట అక్కడే ఉంది, ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి. అదే అధ్యాయము మొదటి వచనం నుండి నేను ఒకసారి చదువుతాను క్విక్ గా. మొదటి పేతురు 4వ అధ్యాయం మొదటి వచనం నుంచి నేను చదువుతున్నాను. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుష్య ఆశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగా నడుచుకున్నట్లు పాపముతో జోలికి ఇక నేమియు లేక యుండును. పేతురు ఏం చేస్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువుని ఉదాహరణగా చూపిస్తున్నాడు అనమాట. క్రీస్తు శరీరమందు శ్రమ పొందాడు కదా, శ్రమ పొంది పాపానికి తానేమీ తావు ఇవ్వలేదు, పాపానికి తాను ఏమాత్రము లోన లో లో లోన్ అవ్వలేదు. కాబట్టి మనం కూడా రక్షింపబడిన తర్వాత ఇంకా మిగిలిన కాలం చూడండి, అక్కడ ఆ పదాలు ఎంత చక్కగా ఉన్నాయో. జీవించు మిగిలిన కాలం అంటే ఈ రోజు రక్షింపబడితే మనం ఎప్పుడు మరణిస్తామో తెలియదు, ఎంత కాలం బ్రతుకుతామో తెలియదు. పేతురు అంటున్నాడు, క్రీస్తుని ఉదాహరణగా తీసుకోండి. క్రీస్తు శరీరమందు శ్రమపడి పాపం జోలికి వెళ్లకుండా, పాపం చేయకుండా తన్ను తాను దేవునికి ఇష్టముగా జీవించాడు కదా. అలాగే మనం కూడా మిగిలిన కాలం ఇంకెంతైనా అవ్వచ్చు, ఆ మిగిలిన కాలం దేవుని కొరకు ఇష్టముగా, ఇష్టానుసారం దేవుని కొరకు ఇష్టానుసారముగా, ఆ దేవునికి ఇష్టానుసారంగా జీవించదము అని అంటాడు. ఇంకా మిగిలిన వచనాలు చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నేను ఎక్కువగా ఆ, చెప్ చెప్పాల్సిన అవసరం లేదు. 3వ వచనం, పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. ఇంగ్లీష్ లో అయితే చాలా బాగుంటది, ఇట్స్ ఇనఫ్. పీటర్ అంటున్నాడు, ఇట్స్ ఇనఫ్. అందరం పాపులమే కదా, అందరం ఎవరం పరిశుద్ధులం కాదు. దేవుని వాక్యం ఏం చెప్తుంది, అందరూ పాపం చేసి దేవుని అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నేనైనా ఎవరైనా సరే అందరూ, మానవ జాతి యావత్తు పాపం చేసినటువంటి వారే, కానీ ఆయన కృపను బట్టి మనం రక్షింపబడ్డాం. పేతురు ఏం చేస్తున్నాడంటే గడిచిపోయిన కాలం ఉంది కదా, ఆ గడిచిపోయిన కాలంలో పాత జీవితం జీవించాం, ఇంకా చాలు అది. మిగిలిన జీవితము క్రీస్తు కొరకై జీవిద్దాం, క్రీస్తుని దేవునికి ఇష్టముగా జీవిద్దాం. చూడండి, ఇంగ్లీష్ లో అయితే ఇట్ ఈస్ ఇనఫ్ దట్ వీ హ్యావ్ లివ్డ్ అవర్ పాస్ట్ లైఫ్ ఇన్ ద పాస్ట్ స్టైల్. అది అయిపోయింది. తెలుగులో కూడా ఆ, చూడండి, గతించిన కాలమే చాలు, అయిపోయింది. ఇప్పుడు అపరిమితమైన ఆ దుర్వ్యాపారమందు తమతో కూడా మీరు పరుగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. ఎవరంట అంటే మన స్నేహితులు, మనతో ఉన్నటువంటి అన్యజనులు, అంతకు ముందు మనతో సహవాసం కలిగినటువంటి వారు, వీరేంటి ఇప్పుడు మారిపోయారు, మనతో కలిసి రావట్లేదు ఏంటి అని ఆశ్చర్యపడతారంట. వాళ్ళు చూడండి, 4వ వచనం నేను చదువుతున్నాను, అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. అంటే ఇప్పుడు నా స్నేహితుల్ని, నా ఇంటర్మీడియట్ స్నేహితుల్ని, ఉదాహరణకి నా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ నన్ను చూస్తే ఇప్పుడు, అరే ఏరా నీకు ఆ ఆ అలవాట్లు లేవా, ఆ పాత జీవితం లేదా అని వాళ్ళు నవ్వి కొంతమంది వదిలేయచ్చు, కొంతమంది దూషిస్తున్నారు. ఇప్పుడున్న సమాజం వేరు, కానీ అప్పటి కాలంలో అయితే వారు నవ్వి దూషిస్తున్నారంట విశ్వాసుల్ని, క్రైస్తవుల్ని. ఏంటి మీరు మొన్నటి వరకు మాతోటే తిరిగారు కదా, మా అలవాట్లతోటే ఉన్నారు కదా, మాలోనే కలిసిపోయి ఉన్నారు కదా, కానీ ఇప్పుడు మాతో కలవట్లేదు ఏంటి, అలా దూషిస్తూ దూషిస్తూ ఉంటారు
అని పేతురు అంటూ ఆ పాత జీవితం జీవించింది ఇంకా చాలు, ఇప్పుడు మనం క్రీస్తు కొరకే జీవించాలి. ఎందుకు? వచనం 7 ఇప్పుడు అందరం కలిసి చదువుదాం. ఎందుకు? అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండండి. 5వ వచనం, సజీవులకును మృతులకును ఆ తీర్పు తీర్చుటకు సిద్ధంగా ఉన్నవానికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. అంటే ఒక ముగింపు రానుంది ఈ మానవ జాతికి. ఎవ్వరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎంత వాదించినా, ఎన్ని డిబేట్స్ పెట్టుకున్నా, ఒకటైతే సత్యం: అందరం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. ఒకానొక రోజు రాబోతుంది, అప్పుడు మృతులకు సజీవులకు తీర్పు తీర్చబోతున్నాడు దేవుడు, మనం జీవించిన విధానాన్ని బట్టి. ఆ కారణాన్ని బట్టి పేతురు అంటున్నాడు కదా, ఇక చాలు, పాత జీవితం ఏదో జీవించాము, దేవుడు మనల్ని రక్షించాడు, ఇక చాలు. కానీ ఇప్పుడు మనం స్వస్థ బుద్ధి కలవారై, సోబర్ అంటే ఆ హైవేలో వెళ్తున్నప్పుడు ఎన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నా, బీ సోబర్, చుట్టూరా గమనించండి ఏం జరుగుతుందో, బీ అలర్ట్ అండ్ డ్రైవ్. అలా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండండి. ఎందుకంటే ఆయన రాకడ సమీపంగా ఉన్నది. మనం జీవించిన జీవితాన్ని బట్టి మనకి ఆయన బహుమానాలు ఇవ్వబోతున్నాడు. రెండో తిమోతి 4వ అధ్యాయము 5వ వచనం. 2 తిమోతి 4:5 నేను చదువుతున్నాను. పౌలు తిమోతికి రాస్తూ అంటున్నాడు, అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తకుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము. పౌలు అంటున్నాడు తిమోతితో, తిమోతి, నీవు అన్ని విషయంలో మితంగా ఉండుము, శ్రమపడుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము. ఇప్పుడు మనం అనొచ్చు, బ్రదర్, తిమోతి కంటే సువార్త పనిచేసే పరిచర్య ఉందండి, అందు గురించే పౌలు తిమోతికి చెప్పాడు, తిమోతి నీ పరిచర్య నువ్వు జరిగించు, ముఖ్యంగా సువార్తకుని పని జరిగించు. మరి మన పని ఏంటి అని. నా నా పని వ్యక్తిగతంగా నా పని వ్యక్తిగతంగా దేవుడు నాకు ఇచ్చిన తలాంతుల్ని బట్టి నాకు తెలుస్తుంది. అలాగే మీకు ఇచ్చిన తలాంతుల్ని బట్టి దేవుడు మీకు ఇచ్చిన వ్యక్తిగత పరిచర్య తెలుస్తుంది. కానీ మనందరికీ కూడా కామన్ గా ఉన్న పరిచర్య ఏంటంటే ప్రార్థించేటువంటి పరిచర్య. ఎంత గొప్పవారైనా ప్రార్థించవచ్చు ఇతరుల గురించి, ఎంత తగ్గినటువంటి వారు, ఎటువంటి తలాంతులు లేనటువంటి వారైనా ప్రార్థించవచ్చు. ప్రార్థన కేవలం దేవుణ్ణి అడగడమే, ప్రభా ఇది మా సమస్య, ఇది మాకు కావాల్సింది, మేము పలానా విషయం కొరకే ప్రార్థిస్తున్నాం, కాబట్టి మా ప్రార్థన విను. ఇది అందరం చేయగలిగేటువంటి పరిచర్య. తిమోతికి అయితే దేవుని తలాంతుల్ని బట్టి తిమోతికి వేరే పరిచర్య ఉంది. అలాగే కొంతమంది బైబిల్లో వేరే రకమైనటువంటి పరిచర్య చేయడానికి దేవుడు వారికి తగిన తలాంతులను ఇచ్చాడు. మనందరికీ కూడా తలాంతులు ఉన్నాయి, నేను కాదనట్లేదు. కానీ మనందరం చేయగలిగేటువంటి పని ఏంటంటే ప్రార్థించేటువంటి పని. ఇంకొన్ని వచనాలు చూసుకొని ప్రార్థనలోకి వెళ్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24:36 నుంచి చదువుతాను. 36 నుంచి. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును, కానీ ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. నోవాహు దినములు ఎలాగుండునో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును. యేసుక్రీస్తు ప్రభు స్వయాన చెప్తున్నటువంటి మాటలు. వారితో, శిష్యులతో, అక్కడ ఉన్నటువంటి వారితో అంటున్నాడు, ఆ దినము, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ దినము తండ్రికి తెలుసు, పరలోకంలో దేవదూతలకు సైతం తెలియదు. కానీ ఎలాగుంటాయో చెప్పడానికి ఒక రెఫరెన్స్ ఇస్తున్నాడు. నోవాహు దినములు జ్ఞాపకం ఉంచుకోండి, నోవాహు దినములలో పరిస్థితి ఎలాగుందో యేసుక్రీస్తు ప్రభు రాకడ వచ్చేటువంటి దినాలు కూడా అలాగే ఉన్నాయని. కాబట్టి ఇప్పుడు మనం ఒక స్టూడెంట్ గా మనం ఏం చేయొచ్చు అంటే, నోవాహు దినాలని చదివితే ఇప్పుడున్న దినాలు అలాగే ఉన్నాయంటే మనం ఆయన రాకడికి అతి సమీపంగా ఉన్నామని అర్థం. యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా రిఫరెన్స్ ఇస్తున్నాడు. చూడండి, నోవహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును. జల ప్రళయమునకు ముందట దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచుండు పెండ్లికిచ్చుచుంచు నుండి
జల ప్రళయం వచ్చి అందరిని కొట్టుకొని పో వరకు ఎరుగకపోయిరి. ఆ, అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. ఇంగ్లీష్ లో నాకు నచ్చింది ఈ పర్టికులర్ వర్స్. అది 39 లో ఉంటది. దే డిడ్ నాట్ నో అంటిల్ ద ఫ్లడ్ కేమ్. అంటిల్ ద ఫ్లడ్ కేమ్ అంటే ఇప్పుడు కూడా మనము మనకున్న సువార్త, మనం మనం చేసే సువార్త కానీ ఏదైనా కానీ మన స్నేహితులకి, మన కొలీగ్స్ కి లేదా ఇతరులకి చెప్పినప్పుడు ఎవ్వరు నమ్మకపోవచ్చు. ఎవ్వరు నమ్మకపోవచ్చు అంటే నమ్మట్లేదు కూడా చాలా మందికి. మనకు తెలుసు కదా, ఎన్ని కరపత్రాలు ఇచ్చినా, ఎన్ని మైకులు పెట్టి సువార్త చెప్పినా, ఎన్ని చెప్పినా వినరు. వినరు వాళ్ళు, ఎందుకంటే మొండి వైఖరి కలిగినటువంటి వారు. ఈ ఈ యొక్క ఈ లోక అధికారికి వారిని వారు అప్పగించుకున్నటువంటి వారు వినరు అనమాట. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, అప్పటి కాలంలో కూడా, నోవా కాలంలో జలప్రలయం వచ్చు వరకు వారు నమ్మలేదు. ఇంగ్లీష్ లో చాలా బాగుంది, అంటిల్ ద ఫ్లడ్ కేమ్ నోబడి రికగ్నైజ్డ్. కాబట్టి ఈ రోజు కూడా మనం సువార్త చెప్పిన ఇతరులకి, మనం చివరి రోజుల్లో ఉన్నామండి, ఆయన రాబోతున్నాడండి, ఆయనే నిజమైన రక్షకుడు అని అంటే, నోబడి విల్ బిలీవ్ అంటిల్ ద ర్యాప్చర్ హ్యాపెన్స్, అంటిల్ వీఆర్ కాట్ అప్, అంటిల్ జీసస్ క్రైస్ట్ రియల్లీ అపియర్స్. నోబడి విల్ ఈవెన్ కేర్ టు అండర్స్టాండ్ వాట్ వీఆర్ సేయింగ్. యేసుక్రీస్తు ప్రభువే స్వయాన అంటున్నాడు, జల ప్రళయమునకు ముందట దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు, అంటిల్ దట్ డే, అంటిల్ దట్ మూమెంట్, వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు నుండి జల ప్రళయం వచ్చి అందరిని కొట్టుకొని పోవు వరకు ఎరుగక పోయిరి. కాబట్టి ఇప్పుడు మన పరిస్థితులు మనం చుట్టూరా చూస్తుంటే, మొదటి పేతురు 4 అధ్యాయంలో చెప్పిన రీతిగా చివరి రోజుల్లో ఉన్నాం కాబట్టి మెలకువగా ఉండి స్వస్థ బుద్ధి కలిగి ప్రార్థిద్దాం. ఉమ్, ఆ, పౌలు ఆ, తిమోతికి చెప్పినటువంటి మాటని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆ, ఆ, లైక్ 8:30, ఎక్సడస్ చాప్టర్ 32. నేను వచనం చదవాల్సిన అవసరం లేదు. నిర్గమాకాండ 32వ అధ్యాయంలో ఇస్రాయల్ ప్రజలు బయటికి వచ్చి, ఆ మ్, వారు ఆ దూడను చేసి, ఈ దూడనే మమ్మల్ని మా యొక్క బంధకాల్లో నుండి బయటికి తీసుకొచ్చింది అని ప్రార్థించినప్పుడు దేవునికి ఎంతగానో కోపం వస్తుంది. అప్పుడు మోషే ప్రార్థిస్తాడు, ప్రభా వీరిని క్షమించు, నీ నామాన్ని బట్టి క్షమించు అని. కాబట్టి మనం మోషే నుంచి ఇతరుల కొరకై, ముఖ్యంగా మన వారి కొరకై ప్రార్థించేటువంటి లక్షణాన్ని ఈ యొక్క రాత్రి జ్ఞాపకం ఉంచుకొని ప్రార్థన చేయొచ్చు. మరొకటి, 1 యోహాను 2వ అధ్యాయము మొదటి వచనం. 1 యోహాను 2వ అధ్యాయం మొదటి వచనం, అక్కడ మనకు మన క్రీస్తే మనకు ఉత్తరవాది అని ఉంటది. అంటే మనం పాపం చేసినప్పుడు మన క్రీస్తే మన కొరకే తండ్రి యొద్ద నిల్చొని మన కొరకే ప్రార్థిస్తున్నాడు. ప్రభా వీరు నా ప్రజలు, నా కొరకు వీరు నా ప్రజలు, నేను నా రక్తం తండ్రి వీరిని నా రక్తంతో కొన్నాను, నా రక్తం కార్చి వీరిని కొనినటువంటి వాడిని, కాబట్టి నేను వారికి వాదిని, నేనున్నాను అని మనకి మధ్యవర్తిగా ఉండి మన కొరకై ప్రార్థిస్తున్నాడు. రోమిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము, రోమిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు. రోమిల్ రాసిన పత్రిక రోమిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు నేను చదువుతున్నాను. సహోదరులారా, ఇశ్రాయేలులు రక్షణ పొందవలనని నా హృదయ అభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయే ఉన్నవి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. మొదటి వచనంలో సహోదరులారా, వారు రక్షణ పొందవలనని నా హృదయ అభిలాష, ఇంగ్లీష్ లో అయితే ఇట్స్ మై హార్ట్స్ డిజైర్ అండ్ ప్రేయర్, నా ఆశ వారందరూ రక్షణ పొందాలి అని. కాబట్టి మొదటిగా మోషేలాగా ఇతరుల కొరకే విజ్ఞాపన చేయాలి. యేసుక్రీస్తు ప్రభు వరే విజ్ఞాపన చేయాలి. పౌలుకున్నటువంటి హృదయ ఆశ, నా సొంత ప్రజలు రక్షింపబడాలి అనేటువంటి ఆశ ఉండాలి చివరి రోజుల్లో. మా చివరిగా 1 కొరింథీ 9వ అధ్యాయము 20 వచనము, 21, 22, ఇది ఒక్కటి చదువుకొని ప్రార్థనలకు వెళ్దాం. 1 కొరింథీ 9:20 నేను చదువుతున్నాను. యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదుని వలె ఉంటిని, ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను
ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటిని. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేని వాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను. అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రం లేని వాళ్ళవనే ఉంటిని. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధములా వాడినై ఉన్నాను. చూడండి ఆ మాటలు ఎంత చక్కగా ఉన్నాయో. కొందరిని, అట్లీస్ట్ కొంతమందిని నేను సేవ్ చేయగలిగితే చాలు. అట్లీస్ట్ కొంతమందికైనా నేను వారి సొంత వ్యక్తిలాగా ఉంటే చాలు. ఎందుకు నేను యూదులకి యూదుల్లాగా ఉంటాను, అన్యులకు అన్యుల్లాగా ఉంటాను? ఇదంతా నేను ఎందుకు చేస్తున్నానయ్యా అంటే, చూడండి, ఏ విధము చేతనైనను 22వ వచనంలో, ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్న విధములా వాడై ఉన్నాను. ఇంగ్లీష్ లో అయితే, టు ద వీక్ ఐ బికేమ్ యాజ్ వీక్ అండ్ దట్ ఐ మైట్ విన్ ద వీక్. ఐ హావ్ బికమ్ ఆల్ థింగ్స్ టు ఆల్ మెన్ దట్ ఐ మైట్ బై ఆల్ మీన్స్ సేవ్ సమ్, కొంతమందినైనా సరే. కాబట్టి ఈ సమయం ఇక్కడితో ముగించి, మనం కూడా ఈ ప్రార్థన సమయంలో ఈ చివరి రోజుల్లో ఉన్నాం కాబట్టి ఇంకా ఎంతో మంది రక్షణ పొందాలి. వారి కొరకై, మన సొంత కుటుంబీకుల కొరకై, మన సొంత స్నేహితుల కొరకై, తెలిసినటువంటి వారికై, ప్రభా మేము చివరి రోజుల్లో ఉన్నాం, నీ ఆశ అందరూ రక్షింపబడాలని ప్రభా వారి కొరకే ప్రార్థిస్తున్నామని ఆ విజ్ఞాపన ప్రార్థన మనం కూడా చేద్దాం. Let us spend